రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపిన నిధులను తమగా ప్రచారం చేసుకుంటున్నారని చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని కోమరబండ కేసారంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారని, విశ్వేశ్వరరెడ్డి వాళ్లకు కండవాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. కొమర్బండ గ్రామం షాబాద్ మండల్ చేవెళ్ళ నియోజకవర్గంలో పక్క గ్రామం దగ్గర గ్రామం కేసారం కూడా వీళ్ళు యువకులందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ బీజేపీ లేకుండే కానీ ఇక్కడ 60% గ్రామమే మేము కలుస్తామని నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. పిలిస్తే మంచిగా అరేంజ్మెంట్స్ చేసి షామియానా వేసి మొత్తం గ్రామం వచ్చి కూర్చున్నది. వివరంగా 5 మాట్లాడినాము, వివరంగా విన్నారు. ఇవన్నీ మాకు తెలియదు కొన్ని విషయాలు. అది మోడీ గారు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఇక్కడ అందుతలేవు. బియ్యం అయితే అందుతున్నాయి కానీ వేరే పథకాలు లోన్లు అవన్నీ అందుతలేవు. ఇప్పుడు వాళ్లకు నిజంగానే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఏది బీజేపీలో జాయిన్ అవుతున్నామని మొత్తం గ్రామం ఉత్సాహంగా ఉన్నది. షాబాద్ మండల్ ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉండేదో బీజేపీ ఇప్పుడు అన్నిట్లో గట్టిగా షాబాద్ మండలే అవుతున్నది. ఈరోజు యువకులు 80 మంది మొత్తం 80 మంది జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళ వెనుక వాళ్ళ కుటుంబాలు అవన్నీ ఉన్నాయి. అయితే ఇంకొంతమంది జాయిన్ అవుతుంది కానీ ఈరోజు పండుగ కనుక జాయిన్ కాలేదు. కేసారం వాళ్ళు 20 మంది, ఇక్కడ ఒక 60-70 మంది. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే పచ్చడి తాగుతాం, తీపి పులుపు చేదు అన్నీ ఉంటాయి కానీ ఈసారి తీపి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను.